पति ब्रह्मचारी। ఓ పని చేస్తాను, ఈ గ్లాస్ ఉంది కదా, ఈ శిల కాళ్ళ మీద విసురుతాను, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. బాబు నిదానంగా, మీకేం కాలేదుగా? బాబు అమ్మాయినని ఎవరు నమ్మడం లేదు. నాన్న, అతను పూర్తిగా కంట్రోల్లో లేడు, చాలా ఎక్కువ తాగేశాడు. క్షమించండి గులాబ్ సింగ్ గారు, నా కొడుకు వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. లేదు లేదు పురుషోత్తం గారు, నేనే అతను పార్టీకి రావాలని చెప్పాను. అప్పుడే కదా మన మధ్యలో ఉన్న మనస్తాపాలు ఉండవు. సూరజ్ అయ్యగారు, నిదానంగా వీళ్ళ కొడుకుని బయటికి తీసుకువెళ్ళు. అలాగే అయ్యగారు. నానా, నేను చెప్తున్నాను కదా తను అమ్మాయి. అంకుల్, ఇది అమ్మాయి, నా మాట వినండి. సారీ గులాబ్ సింగ్ గారు. థ్యాంక్ గాడ్ సూరజ్ నన్ను కాపాడేశాడు, లేకపోతే నిజం అందరికీ తెలిసిపోయేది. సడన్ గా నా కొడుకు వల్ల ఇబ్బంది కలిగింది, సారీ. అరే లేదు లేదు, మీరు నాకు సారీ చెప్తారేంటి? ఇటువంటి పార్టీలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి. మీరందరూ పిలవంగానే ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. త్వరగానే ఈ పార్టీ పూర్తి అవుతుంది, మీరు అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. కానీ అంతకు ముందు మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. నా కూతురు ఇషా ఇప్పుడు తను ఫారిన్లో ఉంది. తను ఇక్కడికి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నా ఒకే ఒక కూతురు ఈషాని ఈ పురుషోత్తం గారి కొడుక్కి వైభవంగా పెళ్లి చేస్తాను. పురుషోత్తం గారు చెప్పండి. నా కూతురు ఖచ్చితంగా మీ ఇంటి కోడలవుతుంది. కానీ నా ఢిల్లీ టికెట్ని మీరు జాగ్రత్తగా ఉంచండి. మీ కూతురిని నా ఇంటి కోడలుగా చేయండి, ఇంకా నేను టికెట్ని ఇప్పిస్తాను. అలాగే పురుషోత్తం గారు, మీరు వెళ్ళి మీ అబ్బాయికి పెళ్లి బట్టలు కొనండి. ఎందుకంటే నా కూతురు తలరాత నేనే రాశాను. తనకి ఏది మంచిదవుతుందో అది నాకే తెలుసు కాబట్టి నేనే నిర్ణయిస్తాను. విధి రాతని రాస్తాను. అతి త్వరలోనే మీ ఇంటికి కోడలుగా అవుతుంది ఈషా, నేను మీకు మాటిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు గులాబ్ సింగ్ గారు, ఇప్పుడు బయలుదేరతాం. ఈషా మొండితనం వల్ల నా పేరు, ప్రతిష్ట, గౌరవం, అలాగే నా రాజకీయ భవిష్యత్తు సమస్యల్లో పడింది. ఏం జరిగినా సరే ఇలా చూడు, ఎలాగైనా సరే నువ్వు మా ఇంటికి ఈషాని పంపించాలి. అలాగే అయ్యగారు, నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ విగ్రహం ఆ పురుషోత్తం కొడుక్కి అద్భుతంగా నచ్చింది. సరే, ఇది వాడికి బహుమతిగా వాడింటికే పంపించు. ఇదే నేను వాడికి ఇచ్చే గిఫ్ట్ అని చెప్పు. మీకెప్పుడు మీ కూతురికి బొమ్మకి ఎలాంటి తేడా ఉండేది కాదు కదా. కానీ నేను ఆ రోజు బొమ్మ కాదు, ఇప్పుడు బొమ్మ కాదు, కనుక మీకు ఇష్టం వచ్చినట్టు నన్ను ఎక్కడికంటే అక్కడికి పంపలేరు. నా పెళ్ళి సూరజ్తో అయిపోయింది, నేనే సూరజ్కి భార్యని, ఇది ఎవ్వరూ మార్చలేరు. అయ్యగారు, ఈ శిల కాలు ఒకటి విరిగుంది, అందుకే అప్పుడప్పుడు కదలాడుతూ ఉంది. విరిగిపోయిన శిలని ఎవరికి ఇవ్వకూడదు కదా, అది మంచిది కూడా కాదు. మీరు ఓకే అన్నారంటే ఇలాంటి ఒక అందమైన శిలని వాళ్ళ ఇంటికి నేనే పంపిస్తాను. నీకు మంచిదనిపిస్తే అదే నువ్వు చెయ్యి. అమ్మా కోడలా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నువ్వు బాగా అలసిపోయావు.
ఆ? నేను కూడా విశ్రాంతి తీసుకుంటా. నువ్వు అసలు ఎవరైనా ఉండొచ్చు, కానీ తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ నీతో కలిపి నన్ను ఎవరైనా చూసేశారంటే నన్ను కూడా ఇలాగే నిలబడి ప్రశ్నిస్తారు. బయలుదేరండి, ఇక్కడి నుంచి బయలుదేరండి. ఇవాళ నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నేను శిలగా వచ్చినప్పటికీ మా కుటుంబ సభ్యులతో సమయం గడిపాను. వాళ్ళందరి సంతోషాన్ని కళ్ళారా చూశాను. భగవంతుడా, ఇదంతా నీ దయే. చాలా థ్యాంక్స్. సార్, డబ్బులు ఇస్తారా? డబ్బులా? ఎవరు నువ్వు? నేనే హాల్లో శిలగా నుంచోనున్నానే, అమ్మాయినే. శిలలాగానా? అప్పుడు అది నిజమైన శిల కాదు, నువ్వేనా? లేకపోతే ఏంటి? చూడండి, శిల వేసుకున్న బట్టల్లోనే ఉన్నాను. ఒక్క సెకండ్. చూడండి, కుండ కూడా ఇలాగే నుంచున్నాను. ఎన్నో గంటలు అటు ఇటు కదలకుండా శిలలాగా నుంచున్నాను. నడుము, చేతులు, కాళ్ళు నొప్పి పుట్టేస్తుంది. చూడమ్మాయ్, అరవకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వేమనుకుంటున్నావు? ఇలా చెప్తే నేను నీకు డబ్బులు ఇస్తాను అనుకుంటున్నావా? ఇలా చూడండి, మీరు డబ్బులు ఇవ్వాల్సిందే. నేను ఎంత చక్కగా పనిచేశానంటే పార్టీకి వచ్చిన వాళ్ళకి ఎవరికి నేను శిలో అమ్మాయో కూడా అసలు ఎవరికీ తెలీదు. శిలకి మీకు పేమెంట్ ఇచ్చుంటారు కదా, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేయండి. లేకపోతే ఏం చేస్తావు? నువ్వేమీ చేయలేవు. నువ్వే అక్కడ శిలలా నిలబడ్డావని ఎవరు నమ్మరు. అర్థం అవుతుందా? ఇక నువ్వు బయలుదేరావు. నోరు మూసుకొని తన కష్టపడిన డబ్బులు తనకిచ్చేసాయి. ఒక పేదమ్మాయి కడుపున కొడతావు, నీకు సిగ్గుగా లేదురా? తన కష్టం కోసమేరా తను ఇంత కఠినంగా ఏం తినకుండా తాగకుండా ఒకే చోట కష్టపడి నుంచోడుంది. నువ్వు తన కష్టపడింది కొట్టాలనుకుంటున్నావా? ఒకవేళ ఈ విషయం మాత్రం అయ్యగారికి తెలిసిందంటే ఇలాంటి పేదవాళ్ళ కడుపులో కొడుతున్నావని తెలిస్తే అదే నీ ఆఖరి రోజు అవుతుంది. సారీ సార్, ఇదిగో ఇస్తున్నాను. 2000 ఎక్కువ ఇవ్వు. 2000? ఎందుకని? లేట్ పేమెంట్ కోసం. బయటికి పోరా అక్కడి నుంచి. ఇదిగోండి మీ పేమెంట్. మర్చిపోయా, ఇదిగోండి మెడిసిన్. మీ కాల్లో రక్తం వస్తుంది కదా, మీ కాళ్ళలో రక్తం కారడం నేను చూశాను. నా మొగుడు రౌడీయే, కానీ దయ కలిగిన రౌడీ. ఐఎమ్ సారీ, అది తెలియకుండా వచ్చింది. సారీ. అరే ఒక్క నిమిషం. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉందే. చూడనట్టుగా. ఇందులో నాకేం రాబోతుంది? నువ్వు ఒక బ్రహ్మచారివిరా, అప్పుడప్పుడు మర్చిపోతున్నావు. నువ్వు ఇవాళ మళ్ళీ నిరూపించుకున్నావు. నువ్వు నాకు తోడుగా ఉండగా నన్ను ఎటువంటి కష్టమో బాధ పెట్టలేదు. నువ్వుంటే చాలు, నేను ఏ విషయం గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. నిజమే,
మా నాన్న బలవంతంగానే నన్ను నీకిచ్చి పెళ్లి చేశాడు. కానీ ఆ భగవంతుడే నిన్ను నా కోసం ఎంచుకున్నాడు. అందుకే ఈరోజు నువ్వే నన్ను నీ నుండి దూరం కాకుండా కాపాడావు. ఏమండి, అన్ని అంట్లు తోమేశాను, కిచెన్ శుభ్రం చేసేసాను, ఇంకేమీ చేయలేనండి. నన్ను బయటకు తీసుకెళ్లి తినడానికి కొనిపెట్టండి, రా వెళ్దాం. లేకపోతే నా శవాన్ని చూస్తారు. లేదు లేదు, అలా అంతా మాట్లాడద్దు, పద వెళ్దాం. అయితే మేము బయలుదేరుతున్నాం, సరేనా? అంతేకాకుండా ఈ రోజు మేము మంచి పావు భాజీని తిన్నాం, కానీ ఖచ్చితంగా మీరు స్వీట్స్ ఎక్కువగానే తినుంటారు. అవును, మీరు పెద్ద పార్టీకి వెళ్లారు కదా, చాలా వెరైటీస్ బిర్యానీలు, సాహి పన్నీర్ రసమలాయ్, లడ్డు రసగుల్లా, తర్వాత బాదుషా, ఇలా ఎన్నో రకాలు మీరు తినుంటారు కదా. తిన్నారు కదా, చెప్పండి. మేము తిన్నాము. ఎలాంటివి మళ్ళీ మాకు గుర్తు చేయకండి, మళ్ళీ ఆకలేస్తుంది, తర్వాత తినాలనిపిస్తుంది. ఒకవేళ మీకు తిరిగి ఆకలేస్తుందంటే అనవసరంగా మీరు బయటికి వెళ్ళి తినొద్దు మోనికా వదిన. మీరు ఇషాలాగా బయటికి వెళ్ళి తిన్నారనుకోండి, ఇషాకి ఏ శిక్ష ఇచ్చారో అదే మీకు ఇస్తారు. మేమిక్కడ మాడిపోయిన చపాతీలు తినలేక చేస్తున్నాము, నువ్వేమో పెద్ద మహారాణిలాగా పాస్తా తినడానికి వెళ్తావా? ఎవరు తప్పు చేశారో వాళ్ళకే శిక్ష పడాలి. సింక్ లో చెత్త వేసింది ఈవిడే కదా, ఈవిడే శుభ్రం చేయాలి. లేదు లేదు, మేము ఎక్కువ తినేసాం కదా, అందుకే మేము నడిస్తే మాకు అరుగుతుందని. ఏమండి, కాస్త మీరు చెప్పండి. అవునవును, మేము అలాగే నడిచొద్దాం. సరే, మీరు బయటికి వెళ్ళండి, మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్. ఏమండి, మనం ఏం తినలేదు తాగలేదు, కానీ అనవసరంగా మనకి చెడ్డ పేరు. వీళ్ళు మనం ఎక్కువ తిన్నారని అనుకుంటున్నారు, కానీ ఏంటి దారుణం. ఏమండి, నాకు ఆకలి ఎక్కువైంది, తినకుండా చనిపోతానేమో. లేదు లేదు పోతారు, ఈ రోజు మన తలరాతలో మంచినీళ్ళు తాగి పడుకోవాలని రాస్తుందేమో. ఎవరి అజాగ్రత్త వల్లది జరిగింది? సారీ నాన్న, నేను ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ పొరపాటున నెట్టేశాను. రియో నిద్రపోయావా? లేదు, కళ్ళు మూసుకొని ఆటలాడుతున్నాను. ఏంటి నువ్వు అసలు కళ్ళు మూసుకొనే కదా నిద్రపోతారు? ఎందుకు నువ్వు నా నిద్ర చెడిపావు? నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఇప్పుడా? చెప్పు. నువ్వు నాకు మాట ఇవ్వు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉండాలి. అరే చెప్పు. నేను గులాబ్ బంగ్లాలో పనిచేస్తున్నాను. అలాగా? ఈషా వదిన వాళ్ళ అన్నని, ఆరవ్ని చూసుకోవాల్సిన పని నాకు దొరికింది. ముందు ఆరవ్ గారు నన్ను చాలా ఇబ్బంది పెట్టేశారు, కానీ నేను అతన్ని నిదానంగా తెలుసుకున్న తర్వాత నిజంగా అతను చాలా మంచివాడు. ఇప్పుడు అతను నన్ను ఫ్రెండ్గా అంగీకరించాడు, నన్ను బాగా పట్టించుకుంటున్నారు. తర్వాత నాకు అతని మీద అదేంటంటే ఫీలింగ్స్ వచ్చాయి. అక్కడి నుంచి వచ్చినప్పటికీ నేను అతని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. నాకెందుకు ఇలా జరుగుతుంది అర్థం కాలేదు. ఒకవేళ నేను అతన్ని
ఈషా అక్కడ రూమ్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఈషా ఇక్కడ లేదే. థ్యాంక్ గాడ్ అన్నయ్య రాకముందే నేను ఇంటికి వచ్చేసాను. లేదంటే అతను ప్రశ్నలు అడిగి ఉండేవాడు. అన్నిటికీ ఒక హద్దు ఉంది. అసలు ఈషా ఎక్కడికి వెళ్ళింది? రాత్రి 11 అవుతుంది. ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? అనవసరంగా నాకు టెన్షన్ తెప్పిస్తుంది. లేదు, తన మొండితనం వల్ల ఎవరు చెప్పినా వినదు. ఇంత మొండితనం పనికిరాదు. డబ్బులు సంపాదించాలి, సంపాదించే తీరాలి, అంతే. ఇప్పుడు ఏం చేసేది? ఎక్కడే నిరుకొని ఉంటుంది. ఒకవేళ ఈషా నిజంగానే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉందా? లేదు 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 లేదు, ఇలా జరగకూడదు. ఓ మేడం, ఇంత అర్ధరాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎందుకు నా గురించి గాబరా పడ్డావా? మీరు అలాంటివంతా ఏం అనుకోకండి, నేను అస్సలు అనుకోలేదు అలా. అలాగా? అయితే ఈ అర్ధరాత్రిలో ఎందుకు ఇలా స్పీడ్ వాక్ చేస్తూ ఉన్నారు? మీరు నేను పారిపోయాను అనుకున్నారా? లేదు. అయితే నేను వెళ్ళడం మీకు ఇష్టం లేదా? కాదు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ సరే అదే వదులు. నేను అడుగుతున్న ప్రశ్నకి చూటిగా బదులు చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నా గురించి దిగులు లేనప్పుడు చెప్పేం లాభం, చెప్పండి. ఎలాగో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకంతా అర్థమైపోయింది. నా గురించి కదా ఆలోచించావు, అందుకే కదా ఇంత వేగంగా నడుస్తూ ఉన్నావు. సో థ్యాంక్ యూ. అలాగా? ఓ మేడం, మీ గురించి నాకు అలాంటివి ఏం లేదు, అర్థమైందా? థ్యాంక్ యూ. అత్తయ్య, నేను నీకు 48 గంటలు ఇస్తున్నాను. 2 రోజుల్లో 11,580 రూపాయలు సంపాదించకపోతే నీ పెట్టబేడ సర్దుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి. ఒక థ్యాంక్ యూ మీకు కూడా చెప్పాలి అత్తయ్య గారు. పందెం ద్వారా అయినా మీరు నాకు డబ్బు సంపాదించే కష్టమేంటో తెలియచేశారు. ఇవాళ నా చేతిలో నేను కష్టపడి సంపాదించిన డబ్బులు, రేపు మీకు ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీకు థ్యాంక్ యూ. గుడ్ నైట్. నిద్రపోయే ముందే ఈ గాయాన్ని దాచాలి, లేకపోతే ఈ బ్రహ్మచారి ఈ గాయాన్ని చూస్తే
ఇక వెంటనే డిటెక్టివ్ అయిపోతాడు. ఇక మ్యాన్కిన్ కి తగిలిన దెబ్బని నా దెబ్బతో కంపేర్ చేసి ఒక్క నిమిషంలో అంతా కనిపెట్టేస్తాడు. ఆ ఇది నా దిండు, అర్థమైందా? దానిపైన ఏమన్నా నీ పేరు రాసిందా? వెళ్ళి వేరే తీసుకో. ఈ దిండు ముందు నేనే తీసుకున్నాను. పో. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అసలు మీరు ఈరోజు ఎక్కడ ఉన్నారు? మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీరెందుకు కష్టపడి డబ్బులు సంపాదించాలి? మీరు మీ పుట్టింటికే వెళ్ళిపోవచ్చు కదా, అప్పుడు మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ప్లీజ్ నన్ను వదిలేయ్. నేను చాలా అలసిపోయి ఉన్నాను. పొద్దున్నే లేచి గొడవ పడదాం, సరేనా? గుడ్ నైట్. మిమ్మల్ని అడుగుతున్నాను. అడుగుతూ ఏంటిది? ఇది